దీన్ని ఒక విధంగా చెప్పాలనంటే అవగాహన లేకపోవడం. యాక్చువల్‌గా అవగాహన బుద్ధి జ్ఞానం అంటే బుద్ధి జ్ఞానం అనేది ఒక పెద్ద వర్డ్ అవుతదేమో గానీ, అవగాహన లేకపోవడం వల్ల జరిగే విషయాలనమాట. ఇప్పుడు మనం సెక్యులర్ కంట్రీలో ఉన్నాము, సెక్యులర్ కంట్రీలో ఉన్నాము అని చెప్పుకుంటా ఉంటాము. సెక్యులర్ కంట్రీలో ఉన్నామని చెప్పుకోవడానికి మాత్రమే సరిపోతుంది గానీ, నిజంగా సెక్యులరిజం ఎక్కడ చూపిస్తున్నారు? ఒక సమానత్వం ఎక్కడ చూపిస్తున్నారు? ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు మా ట్రాన్స్ కమ్యూనిటీలో చెడు ఏదైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా వెంటనే వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలా స్పీడ్‌గా స్ప్రెడ్ అయిపోతది. సో, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఇక్కడ జరుగుతుంది ఏది అనంటే మా ఆవేదన వ్యక్తం పరుస్తున్నాం. అలాగే మంచి పనులు చేసినప్పుడు కూడా ఇలాంటి న్యూస్‌ని స్ప్రెడ్ చేయండి. దయచేసి మీడియా మీడియా సహోదరులందరిని కూడా మేము చేతులెత్తి నమస్కరించి అడిగేదేంది అనంటే, ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు కూడా దీన్ని మీరు ఆన్ స్క్రీన్ చూపిస్తే చాలా మంచిది. ఇప్పుడు ఏంది అనంటే బీరప్పగడ్డలో కొన్ని ఏండ్లుగా ఉన్న ఈ శివాలయాన్ని కట్టడానికి ఒక ఫ్యామిలీ ఆపుతున్నారు. మరి వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్ ఉంది? ఎందుకు ఆపుతున్నారు? వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పుడు మన ఫ్యామిలీ ఆపుతుందా? ఫ్యామిలీ వెనక ఇంకెవరైనా ఉన్నారనుకుంటున్నారా? ఒక ఫ్యామిలీ వాళ్ళకేంటి అంటే రావడానికి పోవడానికి దారి సరిపోదు. అది మళ్ళీ మాకు ఇబ్బంది అవుతది అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు చూడండి, టేక్ మీ యాస్ ఎగ్జాంపుల్, మై సెల్ఫ్ ఆర్తి యాదవ్, బట్ ఐ రెస్పెక్ట్ ద ముస్లిం కల్చర్ ఆల్సో. టుడే ద ఫస్ట్ డే ఐఎమ్ డూయింగ్ మై fasting, రోజా ఫాస్టింగ్. సో when we are respecting each every religion, why don't you people are coming forward